స్టాలిన్ వారసత్వ రాజకీయంగా వచ్చినటువంటి వ్యక్తి, అలాగే అటువైపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు జయలలిత నుంచి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రకంగా ఆలోచిస్తే తమిళ ప్రజలు కొత్త నాయకత్వాన్ని, కొత్త వ్యక్తిని, కొత్త పార్టీని ఖచ్చితంగా స్వీకరించారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే విజయ్కి అధికారం కట్టబెట్టే విధంగా ఈ రిజల్ట్స్ని చూస్తూ ఉంటే మనకైతే కనబడతా ఉంది. దాదాపుగా 85 నుంచి 90 స్థానాల్లో ఇప్పటికే విజయ్ పార్టీ లీడ్లో ఉంది. కేవలం ఇంకా 15-18 స్థానాలలోకి తను లీడ్లోకి వెళ్తే ఖచ్చితంగా అధికారం అయితే విజయ్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది ఒక చెంపపెట్టుగానే చెప్పుకోవచ్చు. దాదాపు 5-6 దశాబ్దాలుగా అక్కడ రాజకీయాన్ని అక్కడ చెలాయిస్తున్నటువంటి వాళ్ళకు ఒకవైపు జయలలిత, మరొక వైపు స్టాలిన్, ఇట్లా మొత్తం మీద వారికి ఒక చెంపపెట్టుగానే చెప్పుకోవచ్చు. విజయ్ ప్రభంజనం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా విజయ్కి శుభాకాంక్షలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే విజయ్ ఇంటికి కూడా బొకేలు కూడా వెళ్తున్నటువంటి వీడియోలు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ ఇంటి చుట్టుపక్కల కూడా భారీగా పోలీసు భద్రతను కూడా పెంచడం జరిగింది. విజయ్కి సంబంధించినటువంటి విషయంలో చాకచక్యంగా బీజేపీ వ్యవహరిస్తుందా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తూ ఉంది. బీజేపీ విజయ్ని మచ్చిక చేసుకొని తమిళనాడులో ఎంతో కొంత స్థానం సంపాదించుకోవాలి అనేటువంటి, సౌత్లో స్థానం సంపాదించుకోవాలంటే అటు తెలంగాణ, ఏపీ, అలాగే తమిళనాడు ముఖ్యంగా కనబడతా ఉంటాయి. అందులో భాగంగా విజయ్కి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ప్రయత్నం అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. విజయ్కి ఒకవైపు ముఖ్యమంత్రి అయితూనే తన ఎవరైతే ఇప్పుడు ఫియాన్సీ అనాలో లేకపోతే తనకు సంబంధించినటువంటి త్రిషకు కూడా మంత్రి వర్గంలోకి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి గాసిప్స్ని అయితే మనం వింటా ఉన్నాం. ఒకవైపు విజయ్ ముఖ్యమంత్రి అయితే త్రిష మంత్రి అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నటువంటి గాసిప్స్ని అయితే మనం వింటా ఉన్నాం. మొత్తం మీద విజయ్కి ఫ్యాన్ బేస్ కలిసి వచ్చింది. పెద్ద రాజకీయ శక్తిగా ఉన్నటువంటి యువత ఓట్లు టీవీకే విజయంలో కీలకంగా ప్రధానంగా త్రిషకు సంబంధించినటువంటి విషయంలో బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీ యొక్క ఆలోచనలు, మీకు సంబంధించినటువంటి ఏదైతే లక్ష్యం ఉందో అది నెరవేరబోతోంది అంటూ బండ్ల గణేష్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భంలో మొత్తం మీద అటు విజయ్, త్రిష మొత్తం మీద అక్కడ తమిళనాడులో ఒక ప్రభంజనాన్ని సృష్టించినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రీశైలం రైట్. మూసం ప్రధానంగా విజయ్ని గతంలో ఇటు బీజేపీ కావచ్చు లేకపోతే ఇతర నేతలంతా కూడా సంప్రదించినటువంటి పరిస్థితి. ఒకవేళ కింగ్ మేకర్గా కనుక విజయ్ ఉంటే తమిళనాడులో నీ సపోర్ట్ మాకు కావాలని సంప్రదించిన సందర్భాల్లో అంటూ కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు క్యాంపు రాజకీయాలకు సైతం తమిళనాడులో తెరలేపుతున్న ఒక చర్చ జరిగింది. సో వీటన్నిటికీ విజయ్ పులి స్టాప్ పెట్టాడు అనుకోవచ్చా ఈ అత్యధిక మెజార్టీ స్థానంలో ఆయన ఆధిక్యంలో ఉండడంతో? ఎస్ శ్రీశైలం, ఖచ్చితంగా ఒకవైపు ఏఐడిఎంకే, మరొక వైపు డిఎంకే, రెండు పార్టీలు కూడా అక్కడ సై అంటే సై అనే విధంగా కనబడ్డాయి. ఇక స్టాలిన్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్టాలిన్ పైన పెద్ద వ్యతిరేకత లేదు అనే విధంగా ప్రచారం జరిగింది, కానీ ఓట్ల రూపానికి వచ్చేసరికి అది తేటతెల్లమైపోయింది. తన పైన వ్యతిరేకత ఉందా లేదా అనేది మనం ఓట్ల రూపకంగానే కులమనంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అటు ఏఐడిఎంకే, డిఎంకేలలో పడుతున్నటువంటి ఓట్లను చూసినట్టయితే ఉంటే అధికార పార్టీ ఇప్పుడు 3వ స్థానానికి పరిమితం అయ్యే విధంగా మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. టీవీకే మొదటి స్థానంలో దూసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ తప్పని పరిస్థితి వస్తే ఖచ్చితంగా అక్కడ ఎట్లయినా కానీ ఏఐడిఎంకేతో జయలలితకు సంబంధించినటువంటి పార్టీతో పొత్తు తీసుకొని వెళ్ళడానికి అయితే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ పార్టీ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడానికే ఎక్కువగా సంకేతాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్యాంపు రాజకీయాలకు అవకాశం లేకుండానే విప్పు జారీ చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో విజయ్ ఉండడానికి అయితే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శ్రీశైలం రైట్. భూషం, చాలా తక్కువ మంది సినీ నటులు పొలిటికల్ పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యారు. సో మనం చూసాం గతంలో మెగాస్టార్ లాంటి వాళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో దాదాపు 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక డిప్యూటీ సీఎం కానటువంటి పరిస్థితి. కానీ విజయ్ ఏకంగా 2 సంవత్సరాల్లోనే సీఎం సీటును బద్దలు కొట్టాడు. సో నిజంగా పొలిటికల్ వైపు సినీ ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా విజయ్ భవిష్యత్తులో ఉండే ఛాన్స్ కనిపిస్తుందా? ఎస్, మనం చూస్తూ ఉంటాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఎన్టీ రామారావు, ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అప్పుడు చూసాం. కేవలం 3 నెలలలోనే తను ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తం మీద అప్పటి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జయలలితకు సంబంధించినటువంటి పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు టీవీకేకి సంబంధించినటువంటి పార్టీ, అడపదడప మనం చూస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళు, అలాగే ప్రజారాజ్యం పేరు మీద 2008-9లో అప్పటి పార్టీ ప్రజారాజ్యం పేరు మీద చిరంజీవి చివరికి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పేరు మీద తను కూడా పార్టీ పెట్టడం జరిగింది. కానీ పార్టీని నడపలేక చివరికి తను అప్పటి ఉద్యమ పార్టీగా చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ కేసీఆర్తో కలిసినటువంటి సందర్భం. మరొక వైపు జనసేన పార్టీ పేరు మీద దాదాపు 14-15 ఏళ్ల పాటు కొట్లాడితే అప్పుడు ప్రజారాజ్యం, ఆ తర్వాత జనసేన పార్టీతో ఇండిపెండెంట్గా జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ తన యొక్క ప్రయత్నాలను చేస్తే చివరికి ఇప్పుడు 10-12 సీట్లు ఎమ్మెల్యేగా గెలిచి తాను అటు ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వము బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాను డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. కానీ విజయ్కి నాడు ఎన్టీ రామారావుకి ఎట్లయితే కలిసి వచ్చిందో అదే విధంగా ఇప్పుడు విజయ్కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు శ్రీశైలం. ఆ విషయంలో మరి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, మొత్తం మీద చాలా మందికి అవకాశాలు వచ్చినా కానీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. కొంతమంది ప్రయత్నాలు చేసి ఓడిపోయారు. కానీ విజయ్ మొదటి ప్రయత్నంలోనే సఫలమయ్యాడు. కాబట్టి ఈ విషయంలో విజయ్ విషయంలో ఖచ్చితంగా ఎవరైనా కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. మరి కొంచెం కాలం, ఇంకొక అర్ధగంట గంట వరకు పూర్తి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో విజయ్ ఉంటాడనేటువంటి సంకేతాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొద్దిపాటి సమయాన్ని అయితే తీసుకోవాల్సిందే. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత సినిమా గ్లామర్ని ప్రజలు నమ్ముతారంటే ఇప్పుడు విజయ్ రూపంలో మనకైతే ఒక సాక్ష్యం అయితే కనబడతా ఉంది శ్రీశైలం. రైట్ నౌ మూసం ఒక బిగ్ బ్రేకింగ్ అయితే కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటేసింది 148 గాను, ఆల్మోస్ట్ 160కి అబో. ఇక మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటేసింది. కోల్కతాలో సంబరాలు మొదలైనట్టు తెలుస్తుంది. సో దీదీ కోట బద్దలైందనుకోవచ్చా? ఇక మమతా బెనర్జీ ఇక్కడ ఓటమి పాలైనట్టే అనుకోవచ్చా? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మమతా బెనర్జీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ మొదటి నుంచి కూడా ఒక ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. బీజేపీ ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా సఫలమయ్యాయా అంటే అక్కడ బీజేపీకి సంబంధించి వస్తున్నటువంటి రిజల్ట్సే సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి. చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు